ప్రతి సిటీలో పెరుగుతున్న సిటీలో ఇటువంటివి వస్తాయి. కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు, వాడతారు. ముంబైలో కూడా వచ్చింది గతంలో ఈ సమస్య. ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ రకరకాల కారణాల చేత మూతపడతాయి. కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి, లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు, పనిచేయదు, లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి. పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాలను అప్రోచ్ అవుతారు. ఇక్కడ మూతపడింది, కొన్నేమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయితే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి. మేము ఇండ్లు కట్టుకున్నాం, మాకంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి తీసేం మార్చమని చెప్పి మారుస్తారు. మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మరి ఇట్లా ఉన్నాయి సార్, మేము మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేస్తే పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి మా గ్రీన్ జోన్లోకి ఇస్తే మేము వేరే చేసుకుంటామని చెప్పి వచ్చాను. ఇస్తే మేము ఇవ్వమని చెప్పాను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా మీకు ఇచ్చేవి కావు, మీకు ఓనర్షిప్ ఇచ్చేది ఉండదు, అవి ప్రభుత్వ భూములు, తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, ప్రజల అవసరాల కొరకు వాడుతుంది. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో గ్రీనరీ పెంచడం అనేది ఒక అవసరం, లేదా ఆ ప్రాంతంలో పార్కులు కట్టడం కావచ్చు, పెరిగిపోతున్న జనాభాకు అవసరమైన పద్ధతిలో శ్మశానాలు కేటాయించడం కావచ్చు, లేదా పెరిగిన జనాభాకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటే తీసుకురావడం కావచ్చు, లేదా ఆ ప్రాంత యువత కొరకు ఆట స్థలాలు కేటాయించడం కావచ్చు. ఒక లంగ్స్ స్పేస్ లాగా, ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా వాడాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వస్తున్న డిమాండ్. అది అవసరం కూడా, మనుషుల యొక్క అవసరం. ఇవాళ మనం ఢిల్లీని చూస్తున్నాం, ఏ రకంగా కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది. రోజుల తరబడి సెలవులు ఇవ్వాల్సి వస్తుంది ఆఫీసులకు, పిల్లలకు కూడా. ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోకండి, జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి సురక్షితమైన గాలి పీల్చుకోండి, రోడ్ల మీదకి రాకండి అని చెప్పే పరిస్థితి. కానీ ఇవాళ ఇంత మంచి అవకాశాన్ని వదులుకొని కేవలం డబ్బు దందా కొరకు, తన డబ్బు దాహం కొరకు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా బాధ్యులే. గతంలో ఇది ముంబైలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం లేదు, మీరు 50% భూమి ప్రభుత్వానికి ఇవ్వండి, మీకు 50% భూమి కూడా మేము ఫలానా వాటి పెట్టుకోవడం కొరకే మేము అనుమతిస్తాం. ఆ పరిశ్రమలు పోయినాయి కాబట్టి కొత్తగా ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతరమైనవి కావచ్చు, మళ్ళీ ప్రజలకు ఉపాధి కల్పించే పద్ధతుల్లో ఏ ఉపాధి కొరకైతే మీకు ఆనాడు మేము ఈ భూమి ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు ఉపాధి కల్పించడం కొరకు మాత్రమే దాన్ని వినియోగించాలి అని చెప్పి వాళ్ళు తెలియ వాడిన అక్కడ. ఈ ప్రతిపాదన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మేము ముగ్గురమే ఉన్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో, ఇండస్ట్రీ సబ్ కమిటీలో. అది వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోయినాం. లేదు ఇప్పుడే దాని మీద ఎవరేం తొందరపడకండి, దాన్ని తప్పకుండా ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది, దానికి మంచి పాలసీ తీసుకొద్దాం, ఎట్లా వినియోగించాలి, గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన సమస్య శ్మశానాలకు సంబంధించి పెద్ద సమస్య వస్తుంది. అది చాలా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ ప్రాంతానికి పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, ఇవన్నిటి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు పెరగాల్సిన అవసరం ఉంది, ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల కూడా. ఇవాళ మనం ఆ ప్రాంతంలో, ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే అక్కడున్న మార్కెట్ని తరలించాల్సి వచ్చింది. మార్కెట్ కూడా ప్రజలకు అవసరమైనప్పటికీ ఆరోగ్య సమస్య ప్రధానమైంది కాబట్టి ఆసుపత్రికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం దాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరికి ఏం హామీ ఇవ్వద్దు, ఎట్లాంటిది కూడా చేయకూడదు. మనం ఉండనివ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఈ బాధ్యత లేని, సోయి లేని ప్రభుత్వం కేవలం
రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజల ఆస్తి అని, దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం, దానికి మంత్రులు కూడా జమ కావడం. అయితే వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు ప్రారంభంలో ముఖ్యమంత్రి సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రికి కూడా తెలియకుండానే జీవో ఇచ్చిండు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకున్నాడు, అన్నీ జరిగిపోయినాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తప్పని పరిస్థితులలో కూడా మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసిండు. మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించిండు. మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయట పెట్టండి. ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో 50 గజాలు 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 1,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే. ఎందుకు తీసుకువచ్చింది ఈ పాలసీ? రేపు హైదరాబాద్ భవిష్యత్తు ఏం కావాలి? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్. అది గతంలో కేసీఆర్, కేటీఆర్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక గ్రీన్ సిటీగా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్న హైదరాబాదును ఒక నాశనం చేసే పద్ధతుల్లో మీ ధనదాహం కొరకు ఇటువంటి దుర్మార్గమైన పాలసీని తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఎందుకంత తొందరపాటు? ఊళ్ళో ఒక 5 లక్షల రూపాయల పనికి కూడా దానికి ఎస్టిమేషన్స్ అని దానికి పైకి పంపి దాన్ని వెట్టింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫార్ చేసి 3 నెలలు 6 నెలలు ఏడాది టైం తీసుకుంటారు చిన్నదానికి. కానీ వాళ్ళ దీనికి ఏంది, వీళ్ళు పెట్టింది చూస్తే ఎంత తొందర ఉంది డబ్బుల మూటల్ని ఇంకేసుకోవడం కొరకంటే వారం రోజుల్లోనే అప్లికేషన్లు పెట్టుకోవాలి, వారం రోజుల్లోనే స్క్రూటినీ చేసేస్తాం, మరో వారంలో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ ఇచ్చేస్తుంది, మరో వారంలో కట్టాల్సిన ఫీజు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో డబ్బు కడితే పూర్తవుతుంది, నీది నీకు నాది నాకు, కథం, ప్రజల నెత్తిన చెట్టగోపం. అసలు ఉంటుందా? నువ్వు ప్రభుత్వ భూమిని అమ్మడానికే, సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికే 6 నెలలు పడుతుంది, టెండర్ ప్రక్రియకి ఇంకో 6 నెలలు పడుతుంది. ఇవాళ నువ్వు ప్రకటించింది 170 కోట్లకు అమ్మిన, 190 కోట్లకు అమ్మినని ప్రకటించిన వాటికి
కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర? ఏంది కారణం? దీంట్లోనే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఒక ఇంట్లోకి దొంగతనానికి పోయినోడో, బ్యాంక్ రాబడికి పోయినోడో తీరిక కూర్చొని పని చేసుకుంటూ పోడు కదా. నిమిషాల మీద, సెకండ్ల మీద డోర్లు కోసి పగలగొట్టి కట్టర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా కోసి తీసుకుపోయిన దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. ₹5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక 440 మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం. తెలంగాణ ప్రజల కాపలాదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలుకు పంపుతాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో, ఏ ఒక్కడు కూడా. ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది, తొందరగా పూర్తి చేసుకుందామని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్దిమంది. ఏ పరిస్థితులలో కూడా మీరు ఆ ఆస్తిని అనుభవించలేరు. తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం. చేసిన నేరానికి మిమ్మల్ని జైలులో కూడా పంపడం కూడా ఖాయమవుతుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాల్సుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో, తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ భూముల్ని తిరిగి ప్రజల అవసరాలకే వినియోగించాలని, ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలు, ఆసుపత్రుల అవసరాలు, పార్కులు లేదా కళాశాలలు, విద్యా సంస్థల అవసరాలు, ఆట స్థలాల అవసరాలు, పూర్తిగా ప్రజల అవసరాలకే వీటిని వినియోగించాలని చెప్పి, లేదా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైతే వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పాలసీ అయితే హిల్ట్ పాలసీ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగా? ఆల్రెడీ పాలసీ ఉంటే మళ్ళీ దానికి ఇవాళ హిల్ట్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చింది? మేము బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయమని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయాలనేది మా డిమాండ్. హిల్ట్ పాలసీ కాదు, బీఆర్ఎస్ పాలసీతోనే చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎవడొద్దునో చాలా వాటి మీద విచారణ చేశాను. ఏడాడు పెట్టుకున్నావు వచ్చినాయని విచారణ రిపోర్ట్లన్నీ ఏడదాచి పెట్టుకున్నావు. ఎవడొద్దంటుడు ప్రభుత్వమైనా అధికారమే ఉండే చాలా చేస్తారు కదా విచారణలు. 2 ఏళ్ళకి ఇంకా సరిపోలేదా? ప్రతి దాంట్లో స్కామే. దాంట్లో లేదు, ఒక దాంట్లో లేదు. ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్, కేవలం ఒక ధనదాహం. ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు. ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు. 6 గ్యారెంటీల అమలు పక్కన పెట్టి ఆ 420 లిస్టు దేవలాడితే దాంట్లో ఒకటేమైనా జరిగిందా అంటే ఒకటి లేదు. పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఒడ్లు కొనే సోయి లేదు, పత్తి కొనే సోయి లేదు. పోయిన యాసంగి తీసుకున్న వడ్లకు సన్నోడ్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు. ఓ దిక్కు కళ్ళాలలో మొలకొస్తున్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలల్లో. కావాలని చెప్పి దళారుల పాలు చేస్తున్నారు రైతాంగాన్ని.
వాటిపైన లేదు సోయి. పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత. ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యిండట. మొన్నటిదాకానే ఒకటే చేసుకునేది, ఈ మధ్యన తప్పట్లేదు, మంత్రులను కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత వాట అయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని. రావాలి నిజంగానే ఇప్పుడు వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాడు ఎవడన్నా ఒక్కడు ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి. ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని సోయింటే బయటకు వచ్చి వ్యతిరేకించాలి. మరి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రి కూడా అసలు కబర్ లేదట దీంట్లో, అసలు జీవో వచ్చేంతవరకు కూడా. ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు. ఒకసారి నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వస్తుంది దీంతో. ఎట్లొస్తుంది 4,000 కోట్లు? 5 లక్షల కోట్ల ఆస్తి ఎందుకు 4,000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట మేము అడుగుతున్నాం, ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లోనో ఏ జీడిమెట్లలోనో ఏ నాచారంలో 2,000కో 3,000కో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా, అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి, ఎంతకు చేస్తావో. జీడిమెట్లలో లేదా బాలనగర్లో 1 ఎకరాన్ని నువ్వు 9 కోట్లకో 10 కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు. ఆ పక్కన 1 ఎకరం ప్రజా అవసరాల కొరకు, రోడ్లకు కావచ్చు ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి. మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి 190 కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతీవి. ఇది గీడ కనుచూపు మేరలో ఉంది, ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. నీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది, నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది, సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం ఇస్తావు? ఇంత అర్థం కాకుంటుంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని